ఏంటి రాతోడు ఇంకా రాలేదు అని చెప్పి పిల్లలు టెన్షన్ పడుతూ ఉంటారు. వస్తారులే, ఒక్కసేపు అయ్యాక ఫోన్ చేద్దాం అని బుజ్జం అనగానే సరేలే అని చెప్పి అప్పుడు నువ్వు వచ్చా అమ్మలా మాట్లాడతావు అని చెప్పి అంజు అంటుంది. అలాగే పిల్లలు ఇంకా వెయిట్ చేస్తూ ఉంటారు. ఏంటి ఇంతసేపు అయినా రాతోడు రావట్లేదు, ఈ పార్క్ వచ్చారు అని చెప్పి పిల్లలు చాలా టెన్షన్ పడి టైం చూసుకుంటూ ఉంటారు. అక్కడేమో బాగి అలాగే రాతో కొడైకెనాల్ వెళ్తూ ఉంటారు అమ్మని చూడడానికి. మనోడు పక్కా ప్లాన్ తన వెహికల్ దొరకకూడదని చెప్పి పక్కకి దాచేస్తూ ఉంటుంది. పిల్లలు ఒకరి తర్వాత ఒకటి టెన్షన్ పడుతూ ఉంటారు. ఇదేంటి ఇంతసేపు అయినా రాతోడు లేదు రావట్లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇప్పటికే మనం ½ అవర్ వెయిట్ చేసాము, రాతోడు రాలేదు ఏంటి అని అంజు అనగానే ఒకవేళ డాడీ లేడు కదా అందుకే రాతోడిని బిజీగా ఉన్నాడేమో అని ఆనంద్ అనగానే అవును వచ్చాడైతే ఈ పాటికి వచ్చేవాడు కదా, బిజీగా ఉంటే ఫోన్ కూడా లిఫ్ట్ చేయడు కదా అని ఆకాష్ అనగానే మరి ఏం చేద్దాం అన్నయ్య, మరి ఇంటికి వెళ్దాం అని చెప్పి బుజ్జం అనగానే ఏమందని నడుచుకుంటూ వెళ్ళిపోదాం అని చెప్పి అంజు అంటుంది. బుజ్జం నడలేదు, సరే ఆటోలో వెళ్దాం అని ఆనంద్ అనగానే పర్లేదు అన్నయ్య నేను అడగలను పని వెళ్దాం అని చెప్పి బుజ్జం అనగానే సరే అని చెప్పి ఆనంద్ బుజ్జం చేపట్టుకుంటాడు. అలాగే ఆకాశం అంజు చేపట్టుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ అక్కడేమో బాగి చాలా కంగారు పడుతూ ఉంటుంది. అమ్మకి ఏమో డాక్టర్ చెక్ చేస్తూ ఉంటారు, తన కండిషన్ అని చెప్పి చూస్తూ ఉంటారు. పిల్లలు నడుచుకుంటూ అలాగే ఇంటికి వెళ్తూ ఉంటారు. పిల్లలు ఇంటికి చేరుకుంటారు. ఇంటి ముందు కారు ఉంది అంటే రాతోడు ఆఫీస్కి వెళ్ళలేదు అని అంజు అనగానే మరేంటి రాతోడు ఇంట్లో ఉంటే మన కోసం స్కూల్కి ఎంత రాలేదు అని చెప్పేసి ఆనందంగా సరే ముందు ఇంటికి చూద్దాం పదండి అని చెప్పి ఆకాశ్ అంటే పిల్లలు లోపలికి వెళ్తూ ఉంటారు. ఇంకా అదేంటి మా గురించి స్కూల్కి రాలేదేంటి అని చెప్పి అనుకుంటూ రాతోడు మిస్ అమ్మ అని చెప్పి పిల్లలు ఒకటి పిలుస్తూ ఉంటారు. యాదమ్మ అని చెప్పి ఆకాశ్ పిల్లగానే వచ్చారా ఈరోజు ఇంత లేట్ అయింది అని యాదమ్మ అనగానే మా కోసం రాతోడు స్కూల్కి రాలేదు యాదమ్మ అని అంజన్ మాటలకి కానీ యాదమ్మ ఏం మాట్లాడదు. అదేంటి ఇంటి ముందు కారు ఉంది మరి రాతోడు ఏది అని ఆనంద్ అనగానే మిస్ అమ్మ కంపట్ల ఏది ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి ఆకాశ్ అడుగుతూ ఉంటారు. కానీ యాదమ్మ ఏం మాట్లాడదు. ఏంటంటే సైలెంట్గా ఉంటారు చెప్పండి అని బుజ్జం అనగా ఇద్దరు కంగారుగా బయటకు వెళ్ళారు, నాకేం చెప్పలేదు అని చెప్పి యాదమ్మ అనగా ఏంటి హాయిగా వెళ్ళారా అని చెప్పి ఎవరికైనా ఏమైనా అయిందా యాదమ్మ అని అంజు అనగా ఏమన్నా తెలియని చెప్తున్నాను అని చెప్పి యాదవ్ అనగానే ఆనంద్ మిస్ అమ్మ కాల్ చేయి అని ఆకాష్ అనగానే సరే అని చెప్పి ఆనంద్ ఫోన్ తీసుకొచ్చి ఇంకా ఫోన్ చేస్తూ ఉంటారు. పిల్లలు చాలా కంగారు పడుతుంటారు. ఇదేంటి అనుకుంటారు. అదేంటి ఏమైంది అన్నయ్య అని చెప్పేసి అంజు అనగానే మిస్ అమ్మ ఫోన్ రీచ్ అవ్వట్లేదు అని చెప్పేసి ఆనంద్ అంటూ ఉంటాడు. సరే రాతోడు చేయి అని చెప్పి అంజు సరే అని చెప్పి మళ్ళీ ఆనంద్ అలా చేస్తూ ఉంటారు. రాతోడు ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇదేంటి ఇద్దరు ఫోన్ రీచ్ అవ్వట్లేదు ఎడకట్లేదు ఏంటి అని ఆకాష్ కూడా అంటూ ఉంటారు. యాదమ్మ నీకు తెలిస్తే చెప్పు అని చెప్పి అంజు ఎవరికేమైంది అడుగుతూ ఉంటుంది. చెప్పండి ఆంటీ ప్లీజ్ అని బుద్ధం అడుగుతుంది. నాకేం తెలీదు నాకేం చెప్పలేదు అంటున్నాను అని చెప్పేసి స్కూల్ నుండి రాగానే నన్ను సతాయిస్తారు ఏంటి వెళ్ళి స్నానం చేసండి ఇంకో 10 టైం మీకు స్నాక్స్ పెడతా అని చెప్పి యాదమ్మ అంటూ ఉంటుంది. కానీ పిల్లలకు మాత్రం ఏదో డౌట్ వస్తుంది కానీ ఇంకా ఏం మాట్లాడలేక ఇంకా బ్యాగులు తీసుకుని వాళ్ళ రూమ్కి వెళ్తూ ఉంటారు. అనుకున్న విధంగా బాగి అలాగే రాతోడు ఇంకా కొడైకెనాల్ చేరుకుంటారు. ఎస్ఐ గారు ఆయనకి ఎలాగో నాకు చాలా కంగారుగా ఉంది, ఆయనకేం కాలేదు అని చెప్పి బాగా కంగారుగా ఖాళీ కూర్చొని ఎస్ఐ వాళ్ళకి అడుగుతుంది. కానీ ఎస్ఐ ఏం మాట్లాడు ఏంటండి ఎంత మీరేం చెప్పరు అని చెప్పి బాగా ఏడ్చుకుంటుంది. అసలు మా సార్కి యాక్సిడెంట్ ఎలాగైంది ఎస్ఐ గారు అని చెప్పి రాతోడు అనగానే మేడం మీరు కంగారు పడకండి హాస్పిటల్కి వెళ్ళాక అన్ని మారని చెప్పి ఎస్ఐ మాటలకి సరే తొందర పోనివ్వండి అని చెప్పి బాగి అనగానే ఇంకా ఎస్ఐ ఇంకా బాగి రాతోడు ఇంకా హాస్పిటల్ తీసుకెళ్తూ ఉంటారు. కానీ రాతోడు కూడా బాగా టెన్షన్ పడిపోతుంటాడు, ఇంకా తల కొట్టుకుంటూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. అక్కడ అమ్మకి ఎలాగుందో అర్థం కాక సిచ్యువేషన్ టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఈ పాటికి ఫ్లైట్ ల్యాండ్ అయి ఉంటుందిగా అని చెప్పి మనోరు గెస్ట్ చేస్తూ ఉంటుంది. కానీ బాగి అలాగే రాతోడు చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇంకా మనోరు మొత్తం అంతా పక్కన నుంచొని అన్ని గమనిస్తూ ఉంటుంది. ఇంకా ఏంటి వీళ్ళు ఇంకా రావాలని అనుకుంటుంది. అప్పుడు ఇంకా జీప్ రావడం గమనిస్తుంది. అదిగో బాగి రాతోడు వచ్చినట్టున్నారుగా అని చెప్పి దూరం నుండి అంతా మనోరు గమనిస్తాడు. బాగి ఏడ్చుకుంటూ వస్తూ ఉంటుంది. ఇంకా హాస్పిటల్ చూసుకుని ఒక నిమిషం ఆకుండా పరిగెట్టుకు వెళ్తాడు. వెనకాల రాతోడు వెళ్తూ ఉంటాడు. ఇంకా ఎస్ఐ కూడా బాగిని ఫాలో అవుతూ ఉంటారు. అదంతా దూరంలో మనోరు గమనిస్తూ ఉంటుంది. బాగా సరిగా అంటే అమరేంద్ర బతికే ఛాన్సెస్ తక్కువ అని చెప్పి డాక్టర్ చెప్పారు కదా కాసేపు ఆగి లోపలికి వెళ్తా అని చెప్పి మనోరు అనుకుంటూ ఉంటుంది. బాగి ఇంకా ఏడ్చుకుంటూ పరిగెట్టుకుంటూ అమరేంద్ర వెళ్తుంది. ఒకసారిగా అలాగే చూస్తూ ఉంటుంది. అక్కడేమో కార్ డ్రైవర్ ఉంటారు. ఇంకా చూసాక బాగా ఇదే అని చెప్పి అనుకుంటూ ఐసీ నుండి అమర్ చూస్తూ ఉంటుంది.
ఇంకా కళ్ళం నీళ్ళు వచ్చేస్తుంది, షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా అమ్మ నా సిచ్యువేషన్ తట్టుకోలేకపోతుంది. ఇంకా అలాగే ఏడ్చుకుంటుంది. ఇంకా డాక్టర్ రాబుల నుండి ట్రీట్మెంట్ చేయడం అంతా ఇంకా బాగా రాత్రి బయట అంతా గమనిస్తూ ఉంటారు. పక్కన చిత్రగుప్తుడు అంతా గమనిస్తూ ఉంటాడు. ఇంకా బాగా చూసి తను కూడా బాధపడుతూ ఉంటాడు. ఇంకా డోర్ ఓపెన్ చేసి ఇంకా బాగా వెళ్ళి ఏమండి 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 ఏమైందండి ఎన్ని అదే పనిగా బాగా ఏడుస్తుంది. సార్ సార్ అని చెప్పి రాత్రి అంటూ ఉంటారు. ఇంకా అలా ఏడుస్తూ ఉంటారు. ఇంకా అమ్మని పట్టుకొని ఏమండి మీకు ఏమైందండి, కళ్ళు తెరవండి, నాతో మాట్లాడండి అని బాగా ఏడుస్తుంటుంది. ఏమండి ఏమైనా అమ్మని లేపుతుంటుంది. అదేంటి రాత్రి చిన్న యాక్సిడెంట్ అన్నావు, అసలు ఉలుకు పలుకులు లేకుండా ఉన్నాడు ఏంటి అని చెప్పి బాగా అనమాట ఏమో అని చెప్పి రాత్రి సైకిల్ చేస్తూ ఉంటాడు. ఇంకా బాగా తట్టుకోలేకపోతుంది. అమ్మ నా ఉలుకు పలుకులు చూసి తట్టుకోలేక అదే పని ఏడుస్తుంది. మేడం ఎవరు అని చెప్పేసి డాక్టర్ అనమాటకి సార్ వైఫ్ అండి అని చెప్పి రాత్రి ఏడుస్తూ అంటూ ఉంటారు. ఏమండి ఏమండి అని చెప్పి అదే పనిగా అమ్మని లేపుతూ ఉంటుంది. డాక్టర్ ఆయనకేం కాలేదు కదా, ఆయన క్షేమంగా బయటపడతారు కదా అని బాగా మాటలకి ఆయనకి బాగా సివియర్గా గాయాలైనాయండి అని డాక్టర్ మాటలకి బాగా రాత్రి కంగారు పడుతూ ఉంటారు. ఇంకా భయంతో చూసుకుంటారు. ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది, ఇమ్మీడియట్గా సర్జరీ చేయాలి అని డాక్టర్ మాటలకి బాగా ఇంకా భయపడుతూ అమ్మ చూస్తూ ఉంటుంది. రాత్రి ఏమంటుంది ఒక్కసారిగా ఇంకా బాగా ఒళ్ళంతా తిప్పేట అనిపిస్తుంటుంది. ఇంకా తట్టుకోలేకపోతుండదు. ఆ ఫార్మాలిటీ పేపర్స్ ఇవ్వండి అని చెప్పి సిస్టర్ దగ్గర డాక్టర్ తీసుకుంటూ ఉంటారు. ఇదిగో ఈ ఫామ్ మీద సైన్ చేయండి అని చెప్పి డాక్టర్ ఎందుకు అని చెప్పి బాగా అడుగుతుంటుంది. సర్జరీ చేయడానికి ఇవన్నీ ఫార్మాలిటీస్ మిస్ అమ్మా అని చెప్పి రాత్రి వేసుకుంటూ సైన్ చేయాలి అంటూ ఉంటారు. మీకు అసలు విషయం చెప్పాలి చూడండి, చేసే సర్జరీ చాలా రిస్క్తో కూడింది, కొంచెం అటు ఇటు పేషెంట్ బ్రెయిన్ డెడ్ అయ్యి కోమాలో పోవచ్చు అని చెప్పి డాక్టర్ మాటలు బాగా అలాగే రాత్రి షాక్ అవుతుంటారు. ఇంకా కంగారు పడుతుంటారు. లేదా ప్రాణంగా పోవచ్చు అని డాక్టర్ మాటలు బాగా తట్టుకోలేకపోతుంది. ఒక్కసారిగా తన ప్రపంచం అంత శూన్యమైనట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అలాగే ఏడుస్తుండదు. ఇంకా రాత్రి అయ్యమని చూస్తూ ఉంటాడు, బయటపోతూ ఉంటాడు. ఇంకా బాగా ఏడుపు వచ్చేస్తుంటుంది. ఏమంటున్నారు డాక్టర్ ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. సారీ మేడం, మీకు ముందుగా ఇన్ఫర్మేషన్ చేయాలి కాబట్టి చెప్తున్నావు, పేషెంట్ కండిషన్ చాలా సీరియస్గా ఉంది అని ఇంకా డాక్టర్ మాట ఇంకా రాత్రి బాగా ఏడుస్తూ ఉంటారు. ఆయనకేం కాకూడదు, ఆయనకేమైనా తట్టుకోవాలని చెప్పి ఆయనకేం కాకూడదు, ఇదిగో ఏమైనా అయితే అని చెప్పి బాగా ఏడుస్తూ ఉంటుంది. మా ప్రయత్నం మేము చేస్తాం మేడం, ప్లీజ్ సైన్ చేయండి అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఏమండి నాకు భయం వేస్తుందండి, నా వల్ల కాదు అని చెప్పేసి ఇంకా బాగా ఏడుస్తుంటుంది. ఇంకా రాత్రి కూడా ఏడుస్తూ ఉంటారు. ఇంకా అమ్మ చూసి తక్కువైపోతుంటారు. మిస్ అమ్మ సార్కి ఏం కాదు, దేవుడు ఉన్నాడు, సైన్ చేయి మిస్ అమ్మ అని చెప్పి ఇంకా రాత్రి ధైర్యం చెప్తూ ఉంటారు. తొందరగా సైన్ చేయండి, లేట్ అయిపోతే ప్రమాదం అని చెప్పి డాక్టర్ అన్నారు. చెయ్యి అని చెప్పి ఇంకా రాత్రి అంటూ ఉంటారు. ఇంకా బాగా చేతులు వంగుతూ ఉంటాయి. ఇంకా ఫామ్ తీసుకొని ఇంకా అలా చూస్తూ ఉంటుంది. ఇదిగో వెళ్ళేటప్పుడు పిల్లలు నువ్వు జాగ్రత్త అని చెప్పేసి అమ్మ ఇంకా భుజం మీద చేసి చెప్పడం బాగా గుర్తెచ్చుకుంటూ ఉంటుంది. అలాగే తన కుడికను అదటం ఇదంతా అశుభం జరగడాకే కదా సంకేతం అని చెప్పి, కానీ అసలు నా మాట వెళ్ళొద్దు అంటే ఆగలేదు. అలాగే అక్క చనిపోయింది కదా, జ్ఞాపకాలు గుర్తించుకోవడానికి వెళ్తున్నప్పుడు ఎందుకైనా ఆపని చెప్పి నేను ఆగాను, కానీ నా మనసు అంతా కీర్తి సంకిస్తుంది. కానీ ఆయన ఇలా వెళ్ళారు, ఇలా యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి అనుకుంటూ ఏడుస్తుంది. తన మెడలో ఇంకా తాళిని తీసుకొని ఇంకా చూసుకుంటుంది. ఇంకా అమ్మని పదే పదే చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఇంకా తన మెడలో ఆ రోజు తాళి కట్టిన సిచ్యువేషన్ పదే పదే ఇంకా బాగా గుర్తించుకుంటుంది. ఇంకా దేవుని భారం వేస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత ఇంకా ఫామ్ మీద ఇంకా సైన్ చేస్తూ ఉంటుంది. ఇంకా అలాగే ఏడుస్తూ ఉంటుంది. డాక్టర్ ఆయనకేం కాకూడదు, బతికించండి అని చెప్పి చేతి జోడించి బాగా మాటలకి మేము ప్రయత్నం చేస్తాము అని మీరేం బాధపడదని డాక్టర్ అంటూ, సిస్టర్ ఇంకా ఇమ్మీడియట్గా పేషెంట్ని ఆపరేషన్ థియేటర్ షిఫ్ట్ చేయండి అని చెప్పి డాక్టర్ సరే అని చెప్పి సిస్టర్ అంటూ ఉంటారు. ఇంకా బాగా రాత్రి ఇంకా అలాగే ఆమెను చూసుకుంటూ ఏడుస్తూ ఉంటారు. మేడం ప్లీజ్ మీరు బయట నుంచి అని సిస్టర్ అనగానే ఇంకా బాగా ఏడుస్తాడు. పదమిస్తామని చెప్పి రాత్రి అంటూ ఇంకా బాగాని బయట తీసుకెళ్తూ ఉంటారు. ఇంకా రాత్రి ఏడుస్తూ ఉంటారు. ఇంకా మనవరి దూరం అంతా గమనిస్తాడు. ఇంకా బాగా వచ్చి బయటకు వచ్చి ఇంకా అలాగే గొప్పగా ఏడుస్తూ ఉంటుంది. రాత్రి ఇంకా ఎలా దాన్ని చెప్పాలో అర్థం కాదు. ఇంకా అలాగే ఉంటాడు. ఇంకా ఎస్ఐ కూడా అలాగే రాత్రిని బాగా చూస్తూ ఉంటాడు. తను కూడా బాధపడుతుంది కానీ ఏం మాట్లాడలేకపోతూ ఉంటాడు. పక్కన చిత్రగుప్తుడు అంతా గమనిస్తూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. మిస్ అమ్మ ఏడకండి, సార్కి ఏం కాదు, ధైర్యంగా ఉండండి అని చెప్పి రాత్రి ఏడుస్తుంది అని చెప్తూ ఉంటాడు. సార్కి యాక్సిడెంట్ ఎలాగైంది ఎస్ఐ గారు అని రాత్రి మాటకి ఎవరో కావం చేశారు అని ఎస్ఐ మాటకి బాగా రాత్రి షాక్ అవుతూ ఉంటారు. ఇది పక్క హత్యా ప్రయత్నమే అని చెప్పి ఎస్ఐ మాటకి బాగా డౌట్ వస్తుంది. ఏంటి ఏమంటున్నారు మీరు ఇన్స్పెక్టర్ గారు అని బాగా అనగానే అవును అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటారు. అదేంటి మా సార్ ఆరు మేడం సాక్షికం కోసం వచ్చారు అని రాత్రి అనగానే అవును సార్ అలాగే చెప్పారు. అలాగే అరుంధతి మేడం డెత్ మిస్టేక్ని తెలుసుకుందాం అని చెప్పి వచ్చారు, నాకు తెలిసి అంతా చెప్పాను అని ఎస్ఐ కానీ
మీకు తెలిసిన విషయం అంటే అని చెప్పి రాత్రి మాటలు అదేనండి అర్ధరాత్రి చెప్పాను కదా ఆవిడ స్నేహితులు మనోహర్ పాత్ర గురించి చెప్పాను అని చెప్పి ఎస్ఐ మాటలు బాగా రాత్రి షాక్ అవుతూ ఉంటారు. అంటే సార్ తెలిసిపోయిన చెప్పి రాత్రి అనుకుంటాడు. అలాగే బాయ్ కూడా అంటే అక్కని చెప్పి మనోహర్ చెప్పి ఆయన తెలిసిపోయిందని చెప్పి బాగా షాక్ వింటూ ఉంటుంది. అందరూ హత్య మనోహర్ ప్రమేయంలో ఉందని చెప్పి ఎంక్వైరీలు తేలింది. అమరేంద్ర గారికి విషయం చెప్పా అసలు ఆ విషయం చెప్పామండి అని చెప్పేసి అది అమరేంద్ర గారు చెప్పానని చెప్పి ఆ తర్వాత అమరేంద్ర గారు అసలు వెళ్ళారు. అప్పుడే యాక్షన్ ఎస్ఐ అన్నమాట బాగా రాత్రి కంగారు పడుతూ ఉంటారు. నాకైతే ఇదంతా ఆవిడ చేయించింది ఏమనిపిస్తుంది అని ఎస్ఐ అన్న మాటలకి కాకపోతే మా దగ్గర సాక్ష్యాలు లేవు అని ఎస్ఐ మాటలకి ఇదిగో ఖచ్చితంగా మనోహర్ చేయించింది ఎందుకంటే తన గురించి తెలిసిపోయింది కాబట్టి సాన్ చంపాలనుకుంది ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది అని చెప్పి రాత్రి ఆ మాటలు బాగా సైలెంట్గా వింటూ ఉంటుంది. అప్పుడు ఇంకా టైం చేసుకొని మనోహర్ మెల్లింగా కార్ దిగి లోపల సిద్ధమవుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే వచ్చి అంతా గమనిస్తూ ఉంటుంది. ఏం జరుగుతుంది అసలు ఏమనుకుంటా అని చెప్పి అనుకుంటూ అమర్ అని చెప్పి ఏం తింటూ మనోహర్ ఏడ్చుకుంటూ వస్తూ ఉంటుంది. అమర్ 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 అయ్యో అమర్ అమర్ అని చెప్పేసి ఐసీ తిరిగి వెళ్ళి ఏడుస్తున్నట్టు మనం యాక్ట్ చేస్తుంది. ఇంకా బాగీకి రాతోడికి కోపం వస్తూ ఉంటుంది. పక్కన చిత్రగుప్తు కూడా అంత మనోహర్ పాపాలు అంతా చూస్తూ ఉంటాడు. అయ్యో అమర్ నీకేంటి అమర్ ఇలాగైంది ఎవరు చేశారు అంతా అసలు ఎందుకులో చేశారు అమర్ అని చెప్పి మనోహరి ఎడడం అంత బాగా గమనిస్తూ కోపం వచ్చేస్తూ ఉంటుంది. చూసి అంత చేసి ఏంటంటే ఎంత ఓరం చేసిందో చూసా మిస్ అమ్మ అని చెప్పి రాత్రి అంటూ ఉంటాడు. బాగికి ఇంకా కోపం వస్తుంది కానీ ఇంకా అమ్మాయి అలా చూస్తుంటుంది. అసలు నీలాంటి వాళ్ళకి నీకు కీల్చి అనుకున్న వాళ్ళు ఎవరో అమార్ వాళ్ళు ఎవరైనా సరే నేను మాత్రం వదిలిపెట్టను అమార్ అని చెప్పేసి ఐసీయూ తలుపు దగ్గర నుంచొని మనోహర్ ఏడుస్తుంది. ఇంకా బాగా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంక చాలా కోపంగా మనం చూస్తుంటుంది. ఇంక వెళ్ళిపోతుంటుంది. మిస్ అమ్మ ఆగు తను ఏం అనొద్దు సర్జరీ అయ్యాక సారే తన సంగతి తెలుస్తారు సార్ కానీ తెలిసిపోయింది అని చెప్పి ఇంకా రాత్రి అంటూ ఉంటాడు. ఇంకా బాగి తమాయించుకొని కోపంగా ఉన్నది చూస్తుంది. ఏంటి బాగి అమర్కి నాకు అయితే నాకు ఒక మాట కూడా చెప్పవా ఏంటి వచ్చేసావు అని చెప్పి మనోహర్ అంటూ ఉంటాడు. అసలు నీకు ఎవరు చెప్పారు రాతోడు అనగానే యాదం చెప్పింది. వెంటనే ఉరుకు పరుకుంటూ వచ్చేసా అని చెప్పేసి ఇదంతా ఎవరు చేశాడు రాతోడు అని మనోహరి ఏడుస్తూ అడుగుతోడదు. ఆయన కళ్ళు తగ్గని చెప్తాలే మనోహరి అప్పటిదాకా నువ్వు ఓపిక పట్టు అన్నీ తెలుస్తాయి అన్నీ తీరిపోతాయిలే అని బాగి అన్నమాటలు మనోహరి భయపడుతుంది. అమ్మారు అసలు బతడు కదా ఆయన అమ్మ శాశ్వత కన్ను మూగిపోతున్నాడు కానీ మనోహరి తనతో అనుకుంటుంది. పక్కన చిత్రగుప్తుడు అంతా చూసి మనోహరి మీద ఇంకా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు. బాగా ఏడుస్తుంది. తన కోపాన్ని అంతా కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకా మనోహరి ఇంకా ఏం తెలియనట్టు ఏదో అమ్మరంటే ఇష్టం ఉన్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది. అక్కడేమో ఇంకా డాక్టర్ ఆపరేషన్కి కావాల్సిన ఏర్పాట్లు అన్ని చేస్తూ ఉంటారు. బాగా రాత్రి ఇంకా తట్టుకోలేకపోతుంటారు. పదే పదే ఏడుస్తూ ఉంటారు. మనోహరి మాత్రం పక్కాగా ఆలోచన ఉంటుంది. ఇంకా అమర్ ఎలాగో బతకడు ఆపరేషన్ చేసిన కొనుక్కుతున్నాడు లే ఇంకా తను బతకడం తక్కువ అని చెప్పేసి అన్నారు కదా అని చెప్పేసి అనుకుంటూ ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా డాక్టర్ ఏమో ఆపరేషన్ చేస్తూ ఉంటారు. పిల్లలు మాత్రం బుక్ తీసి చదువుకుంటారు కానీ వాళ్ళ మనసు అంతా ఏదో ఆందోళన ఉంటుంది. అదేంటి ఇంట్లో మిస్ అమ్మలేదు రాతోడు లేడు అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు మమ్మల్ని స్కూల్కి తేకుండా అంత బిజీగా ఏమైంది రాతోడికి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఆలోచన పడుతూ ఉంటారు. బాగా మాత్రం ఇంకా పదే పదే ఏడుస్తుంది. ఇంకా దేవుడి దగ్గర చూస్తూ ఉంటుంది. ఇంకా వెళ్ళి దేవుడి భారం వేస్తూ ఉంటుంది. ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది. అదంతా రాతోడు మనం గమనిస్తూ ఉంటారు. ఇంకా అలాగే దేవుడు భారం వేసి తన బతికేం కాకూడదు అని చెప్పి మొక్కుకుంటూ ఉంటుంది. మనోహరి మాత్రం ఇంకా చాలా కోపం చూస్తూ ఉంటుంది. ఆయన ఎలాగ నువ్వే కాపాడాలి స్వామి నువ్వే మాకు దిక్కు అని చెప్పి బాగా దేవుడు భారం వేస్తూ ఉంటుంది. తన పక్కన మనోహరిని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అమర్ బతకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంకా డాక్టర్ ఏమో ఆపరేషన్ చేస్తూ ఉంటారు. ఇంకా బాగా దేవుడు తన పెట్టినాక వచ్చి మళ్ళీ ఐసీయూ నుంచి చూస్తుంటుంది. మనోహరి అంతా గమనిస్తూ ఉంటుంది. ఇంకా అలాగే కోపంగా చూస్తూ ఉంటుంది. పైకి మాత్రం అమర్ బతకాలని అంటుంది. ఇంకా రావుడు మాత్రం అమర్ చచ్చిపోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. చిత్రగుప్తుడు కూడా ఏం అర్థం కాదు అసలు విధిరాత ఎలా ఉందో ఏంటని చెప్తాను కూడా టెన్షన్ పడుతూ అంతా గమనిస్తూ ఉంటాడు.